ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో, నేను ఇక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాచాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాచాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతడిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడు అతని నొసట విభూది పెట్టి, తాచా, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్ళు అని అతనిని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థము. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసినదే కదా. బయాజామామి తన బిడ్డడైన తాచాను సాయిని సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూసుకుంది. అందుకని బాబా అతనిని తన మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. కానీ తాచా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు. తాచా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరుని, నేను పోతే శోకించేవారెవరూ లేరు, నువ్వు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు, మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు, నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాచా. నోర్మొయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలపలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాచాను చూస్తుండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్య, ఎందుకురా ఏడుస్తావు, బుద్ధి లేదా? నాకు మరణమెక్కడిది, ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజే అనే భక్తుని చేత రామవిజయము వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకుని విన్నారు. అప్పుడు అతడికి ఒక కొబ్బరికాయ దక్షిణగా ఇచ్చారు. అప్పటినుంచి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండీకి భిక్షకు వెళ్లడం కూడా మానేశారు. బూటీ, కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకొక వారం రోజులు ఉందనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చునని వారి ఆశ. అదెంతో బాధతో గద్దిస్తుంటే చూసి సాయి, పాపం దానిని అలా కట్టేశారేంటి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు, కానీ తర్వాత గంపెడాశతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుంది. బాబా పాదాలు వాసన చూసింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అదెక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల దగ్గర శాశ్వతంగా దుఃఖనివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో, ఆ రూపంలో ఉన్న భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి 50 రూపాయలు బహుకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలో కూడా పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదల, విశ్రాంతి కోరటానికి చిహ్నము అన్నట్లుంది ఈ సంఘటన.